ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. ఓకేనా? ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. ఫోర్త్ కండిషన్ ఉంటుందా? ఉండదు కదా. ఫోర్త్ కండిషన్ చూసారా ఎప్పుడైనా? ఉండదు. ఓన్లీ థర్డ్ కండిషన్స్. అంటే ఏ 4 కదా, 0 నుంచి 4. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ 4 ఉంటాయి. ఈ 4 కండిషన్లోనే ఉంటాయి. లాస్ట్లో చెప్తాను నేను ఇంకోటి ఏముంటుంది అనేది నేను చెప్తాను. ఓకేనా? డిస్కస్ చేద్దాం. అది మీకు అంత తెలిసి ఉండకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ కండిషనల్ ఏంటి అంటే, సో మనము ఏ విధంగా నేర్చుకోబోతున్నామంటే, మనము మన రైటర్స్ రాసినట్టు, అంటే తెలుగు వాళ్ళ ద్వారా బుక్స్ రాశారు కదా, ఆ విధంగా అయితే మనం గ్రామర్ అనేది నేర్చుకోవట్లేదు. ఇఫ్ కండిషన్ అయితే అసలు నేర్చుకోము, ఎందుకంటే మనకి ఎప్పటికీ రాదు అలా నేర్చుకుంటే తెలుగు ద్వారా. సో మనము ఎలా నేర్చుకోబోతున్నామంటే, నేటివ్ స్పీకర్స్ ఎలాగా చెప్తున్నారు అంటే, ఇఫ్ కండిషన్ అనేది ఎలా నేర్చుకోవాలంటే నేటివ్ స్పీకర్స్ ఎలా నేర్చుకోవడం అంటే కాదు, వాళ్ళు నేర్చుకునే విధానం బట్టే మనకు ఉంటుంది కదా. నేటివ్ స్పీకర్స్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, సో వాళ్ళు అర్థం చేసుకునే పద్ధతి ఏంటి, ఆ పద్ధతిలోనే మనం ఇఫ్ కండిషన్ అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము. ఓకేనా? ఫస్ట్ జీరో కండిషన్, అన్నిటికంటే ఫస్ట్ది జీరో కండిషన్. మీకు కావాలంటే ఏదైనా ఒక నేటివ్ స్పీకర్ రాసిన ఒక బుక్ చూడండి గైస్, మీకు తప్పకుండా ఇలాగే చెప్తారు. నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో ఇఫ్ కండిషన్ అనేది, మీరు ఎవరైనా ఒక వెల్ నోన్ రైటర్ ఎవరైనా రాసిన ఒక బుక్ని, మన వాళ్ళు రాసిన బుక్స్ కాదు ఇంగ్లీష్ గ్రామర్ అంటే, సో మనకి మార్కెట్లో దొరికే ఆ బుక్స్ కావు, తెలుగు ద్వారా రాసినవి. ఒక వెల్ నోన్ రైటర్ కానీ ఎవరైనా ఒక నేటివ్ స్పీకర్ రాసిన బుక్ మీరు చూస్తే ఇఫ్ కండిషన్ అనేది ఎలా నేర్చుకోవాలి, వాళ్ళు చెప్పే విధానం ఏంటి అని మీరు చూస్తే, నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అదే మీకు కనపడుతుంది. ఓకేనా? వాళ్ళు ఇదే చెప్తారు, ఎందుకంటే నేనేదో కొత్తగా సృష్టించి ఏది చెప్పట్లేదు, క్రియేట్ చేసి ఏం చెప్పట్లేదు. ఇట్ వాజ్ నాట్ రిటన్ బై మీ. ఓకేనా గైస్? ఇప్పుడు జీరో కండిషన్. ఓకే, కండిషన్ ఉంటుంది, కండిషనల్ ఉంటుంది, తర్వాత ఏంటుంది, రిజల్ట్ ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే, ఒకవైపు కండిషన్ ఉంటే ఒకవైపు రిజల్ట్ వస్తుంది. అసలు జీరో కండిషన్ అని దేని గురించి మాట్లాడతామంటే, మీకు అందరికీ తెలిసింది ఏంటి, యూనివర్సల్ ట్రూత్స్. గైస్ అన్మ్యూట్ ది వాల్యూమ్. ఎస్ సార్. సో తెలుసు కదా సార్, యూనివర్సల్ ట్రూత్స్ అంటే మనం మాట్లాడుకున్నాము. మనము క్యాండిల్ వెలిగించామనుకోండి, అది కరిగిపోతుంది కదా, ఏమంటాము, ఇఫ్ యూ లైట్ క్యాండిల్ ఇట్ మెల్ట్స్ డౌన్. కరిగిపోతుంది కదా, ఇట్ మెల్ట్స్ డౌన్. ఓకేనా? అంటే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, రెండు వైపులా ప్రెజెంట్ ఇండెఫినెట్ వచ్చేదే జీరో కండిషనల్. రెండు వైపులా కూడా ప్రెజెంట్ ఇండెఫినెట్ వస్తుంది, ఒకటి కండిషన్ వైపు, ఒకటి రిజల్ట్ వైపు. రెండు వైపులా మనకి ప్రెజెంట్ ఇండెఫినెటే యూజ్ చేస్తాము. ఎప్పుడు? అది జీరో కండిషన్ అంటే యూనివర్సల్ ట్రూత్స్ గురించి మాట్లాడినప్పుడు. ఓకేనా? ఇంకోటి ఏమిటి అంటే యూనివర్సల్ ట్రూత్ మాట్లాడాలండి, లేకపోతే ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్స్ లో ఏదైనా? కాదు, అవ్వదు. యూనివర్సల్ ట్రూత్స్ మాట్లాడుకున్నప్పుడే మనకి అవుతుంది జీరో కండిషన్ అనేది. సో మనం ఇప్పుడు ఏమంటాం అంటే, సో మనము మనం క్లాప్ చేసామనుకోండి, ఇఫ్ యూ క్లాప్ యూజింగ్ అవర్ హ్యాండ్స్, మన హ్యాండ్స్తో యూజ్ చేసి మనం క్లాప్ చేస్తే ఏమవుతుంది సార్? ఇట్ సౌండ్స్ కదా, సౌండ్ వస్తుంది. ఇట్ గివ్స్ అన్న. ఓకే, సౌండ్స్ అంటే ఎమినేట్స్ అని చెప్పచ్చు. ఓకేనా? సౌండ్స్ వస్తుంది, వెలువడుతుంది అంటాం కదా. ఇవ్వడం అనేది ఉండదు, ఇలాంటి దానికి ఇలా చెప్పలేము కదా. ఇవ్వడం సౌండ్ ఇస్తుంది అన్నాం కన్నా సౌండ్ వెలువడుతుంది అంటాం కదా తెలుగులో. ఐ రైట్ గైస్? అంతే. సౌండ్ ఎమినేట్స్ అని చెప్పండి. సౌండ్ అనే దాన్ని ఒకవైపు సబ్జెక్ట్ చేయండి కావాలంటే, మీరు ఇక్కడ సబ్జెక్ట్ చేయండి, ఇట్ సౌండ్స్ అని చెప్పండి, లేదంటే సౌండ్ ఎమినేట్స్ అని చెప్పండి. ఎమినేట్స్ అంటే వెలువడుతుంది అని చెప్తుంటాం కదా, అలాగే అని చెప్పచ్చు. ఇట్ కానీ ఇక్కడ నేను సబ్జెక్ట్ సౌండ్ చేశాను. ఓకేనా గైస్? అర్థమవుతుందిగా రిమైనింగ్ మెంబర్స్కి, మేడం, కిరణ్. ఓకేనా? ఇంకేమైనా ఇక్కడ మీకు తెలిసింది ఏమైనా, అంటే యూనివర్సల్ ట్రూత్స్ గురించి ఏమైనా తెలిసింది చెప్తారా? ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ?
లేదంటే ఇంకో దాంట్లో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, యూనివర్సల్ ట్రూత్స్ అదే కదా, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. దాంట్లో కండిషన్ చెప్తున్నప్పుడు ఇది ఉంటుంది కదా, కండిషన్ చెప్పినప్పుడు ఇఫ్ కండిషన్ 0 కండిషన్ అవుతుంది. ఓకేనా, ఇది మొత్తం క్లారిటీగా ఉందిగా మీకు. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్, ఫస్ట్ ఒకవైపు కండిషన్ ఉంటుంది మనకు తెలిసింది, ఇంకోవైపు ఏంటిది రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏంటిది కండిషన్ రిజల్ట్ రెండు వైపులు ఏంటిది ప్రెజెంట్ ఇండెఫినెట్ అనే యూజ్ చేసాము. బట్ ఇక్కడ ఏంటి దీంట్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ మాట్లాడుకున్న, స్టేట్ ఆఫ్ పొజిషన్ మాట్లాడుకున్న, ఏదైనా ఇటువైపు ఏముంటుంది, ఇటువైపు ప్రెజెంట్ ఇండెఫినెట్ ఉంటుంది, అటువైపు ఫ్యూచర్ ఉంటుంది కదా. అంటే యాక్షన్లో మీకు బాగా అర్థమవుతుంది. అంటే ప్రెజెంట్ టెన్స్, ఓకేనా, ప్రెజెంట్ టెన్స్ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉంటుంది ఇక్కడ కదా. ఓకేనా గైస్, ప్రెజెంట్ టెన్స్ అంటే ఓన్లీ యాక్షనే కాదు కదా, మనకు తెలుసు స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉంటుంది ప్రెజెంట్, పాస్ట్. అదే పొజిషన్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఉంది కదా, ఫ్యూచర్ విల్ హ్యావ్. అలాగే ఈజ్, వజ్, వర్, యాము, ప్రెజెంట్, ఫ్యూచర్, విల్ బీ ఉంటుంది కదా. అలాగే ఇక్కడ ప్రెజెంట్ టెన్స్. సో ఇటువైపు ఏముంటుంది ఫ్యూచర్, ఓకేనా, ఇటువైపు ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ మాట్లాడదాం. ఓకేనా గైస్, ఆన్ ది ఎడ్జ్ ఆఫ్, సో ఇఫ్ ద బాటిల్ ఈజ్, గైస్ ఉన్నారా, ఓకే, సౌండ్ వస్తే మళ్ళీ ఏమైంది అనుకున్నాను. ఇఫ్ ద బాటిల్ ఈజ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది, ఇందుకే ఆన్ ది రాయలేదా, ఇఫ్ ద బాటిల్ ఈజ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది టేబుల్, ఎడ్జ్ ఆఫ్ ది టేబుల్, ఇట్ విల్ బి ఫాల్ డౌన్. ఇట్ విల్ బి అవసరం లేదు కదా, ఇట్ విల్ ఫాల్ డౌన్, పడిపోతుంది. అంతే సార్, అంతే. ఏది మీరు గెస్సింగ్ చెప్తున్నారు అనుకోండి, అసలు యాక్చువల్గా పడిపోతుంది కదా, గెస్సింగ్ అంటే ఇట్ మైట్ ఫాల్ డౌన్ అని చెప్పచ్చు. ఓకేనా, ఇఫ్ ద బాటిల్ ఈజ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది టేబుల్, ఇట్ విల్ ఫాల్ డౌన్, స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇఫ్ ద వెదర్ ఈజ్ గుడ్, వెదర్ బాగుందనుకోండి, వి విల్ గో అవుట్ సైడ్, ఎంజాయ్, we will go outside to enjoy అని చెప్పొచ్చు, outside to enjoy. ఓకేనా, ఓకేనా గైస్, అర్థమవుతుందా? ఇంకేమైనా చెప్తారా? స్టేట్ ఆఫ్ పొజిషన్లోకి వెళ్ళిపోమంటారా? స్టేట్ ఆఫ్ పొజిషన్లో ఏం చెప్తామో మనకు తెలుసు, హ్యావ్, హ్యాజ్ వస్తాయి కదా. సో నాకు టైం ఉన్నట్లయితే నేను మిమ్మల్ని కలుస్తానని చెప్తాను కదా, ఏం చెప్తాము, నాకు టైం ఉన్నట్లయితే నేను కలుస్తా. ఎలా చెప్తాము, if I have time, I will meet you. I will meet you. చూడండి గైస్, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది ఏమీ ఇమాజిన్ కాదు, ఓకేనా, ప్రెజెంట్లోనే నుంచొని చెప్తాం మనం. కానీ మనం ఏది నేర్చుకుంటున్నాం ఎప్పటికప్పుడు, యాక్షన్ సెంటెన్స్లే ఎక్కువ నేర్చుకుంటున్నాం ఇఫ్ కండిషన్లో. సో ఇది కూడా ఉంది కదా, ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ మీట్ యూ. Yes sir. ఇఫ్ షీ ఈజ్ సాడ్ ఐ విల్ నాట్ గో టు అవుట్ సైడ్ ఆఫ్ ది సిటీ. ఓకేనా, బయట ఊరికి వెళ్ళను. Okay. ఇంకేం చెప్తాము, చెప్పండి. If I have money, I will help you. ఇఫ్ ఐ హ్యావ్ మనీ I will help you. సో ఇప్పుడు ఇదంతా ఏమవుతుందంటే విల్ హెల్ప్ యూ. సో ఇక్కడ ఏంటి అంటే మీ దగ్గర మనీ అనేది ఉన్నట్లయితే మీరు హెల్ప్ చేస్తారని అర్థం కదా, అంతేనా? ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ విల్ హెల్ప్ యూ. సో దీన్ని ఇలా చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ మనం నేర్చుకునేది ఏంటిది, ఇది నేర్చుకుంటాం కదా, ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హెల్ప్ యూ. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ఇది ఇమాజిన్, మీ దగ్గర లేవు, అరే నా దగ్గర డబ్బులు ఉంటే ఇస్తాను రా అని చెప్తాం కదా. నా దగ్గర డబ్బులు ఉన్నట్లయితే ఇచ్చేవాడిని అంటాం కదా, నా దగ్గర డబ్బులు ఉన్నట్లయితే ఇచ్చేవాడిని అంటాం కదా, ఇస్తాను. సో అంటే ఇమాజిన్ చేసినప్పుడు, అంటే మీ దగ్గర లేనప్పుడు, నాట్ రియల్. బట్ ఇక్కడ ఏంటి ఏమొస్తుంది, నా దగ్గర టైం ఉంటే నేను వస్తాను, అందుకే దీన్ని ఎవరు డిస్కస్ చేయట్లేదు, ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారని. బట్
ఇక్కడ చూడండి వస్తుంది, ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ విల్ హెల్ప్ యూ, చేస్తాను అంతే. నా దగ్గర ఉన్నట్లు ఇస్తాను. ప్రజెంట్ నుంచొని మాట్లాడడం ప్రజెంట్ గురించే, ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ విల్ గివ్ యూ. ఓకేనా? సో ఇంకేమైనా చెప్తారా దీంట్లో పొజిషన్? ఇఫ్ ఐ హ్యావ్ టైమా, ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ వీకెండ్, ఈ వీకెండ్ టైం ఉన్నట్లయితే మూవీకి వెళ్తాను. ఐ విల్ గో టు థియేటర్, ఐ విల్ గో టు పార్క్. ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ దిస్ వీకెండ్ ఐ విల్ గో టు పార్క్ ఉన్నట్లయితే నేను వెళ్తాను. ఓకేనా గైస్? అర్థమైంది కదా? ఇప్పుడు దీంట్లో యాక్షన్, రేట్ ఆఫ్ యాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది రికార్డ్ అవుతుందా లేదా? స్టేట్ ఆఫ్ యాక్షన్ if the Wi-Fi works properly andama, if the Wi-Fi works, okay, I will watch videos online. I will watch videos on YouTube. If the Wi-Fi works, వర్క్ అవుతున్నట్లయితే ఐ విల్ వాచ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఓకేనా? వర్క్ అవుతున్నట్లయితే చేస్తామని చెప్తాం కదా. ఓకేనా గైస్? సో ఇంకేంటిది, అతను మెడిసిన్స్ తీసుకున్నట్లయితే చెప్తాం. ఇఫ్ హీ టేక్స్ మెడిసిన్, అతను తీసుకున్నట్లయితే ఇఫ్ హీ టేక్స్ మెడిసిన్ he will feel better. He will feel better. Kiran, Yeah. if you take medicines you will feel better. Okay. బాగా సూట్ అవుతుంది కదా సిచ్యువేషన్కి. Yeah. మీ పుస్తకం నాకు దొరికితే మీకు ఇస్తాను అని చెప్తాం కదా. ఇఫ్ ఐ ఫైండ్ యువర్ బుక్ I will give you. Okay na guys, I will give you. దీన్ని అసలు ఎందుకు యూజ్ చేస్తారు అంటే అన్రియల్ అని చెప్పొచ్చు మనం. 1 minute, రికార్డ్ అవుతుందో లేదో. ఓకేనా గైస్? కన్ఫ్యూజ్ అవ్వలేదుగా మీరు? ఫస్ట్ కండిషన్ ఒకవైపు ప్రెజెంట్ టెన్సే ఉంటుంది, అది స్టేట్ ఆఫ్ బీయింగ్లో కానీ, స్టేట్ ఆఫ్ పొజిషన్లో కానీ, స్టేట్ ఆఫ్ యాక్షన్లో కానీ. ఒకవైపు ఫ్యూచర్ వస్తుంది. ఓకేనా? ఇది క్లియర్గా ఉందిగా? కన్ఫ్యూజ్ అవ్వదు. ఇప్పుడు అన్రియల్, అసలు సెకండ్ కండిషన్ మాట్లాడుకునే ముందు అన్రియల్ అంటే ఏంటి? వాస్తవం కాంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నా దగ్గర డబ్బులు ఉన్నట్లయితే ఇస్తాను, లేవు కదా, ఉన్నట్లయితే ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది ఇందులో ఫస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ మాట్లాడుకుందాం. దాంట్లో లాగా అంటే ఇందాక ప్రెజెంట్ టెన్స్ వచ్చింది కదా ఇటువైపు, ఇప్పుడు ఏమొస్తుంది? పాస్ట్ టెన్స్ వస్తుంది. ఇప్పుడు పాస్ట్ టెన్స్ వస్తుంది. ఇటువైపు ఏమొస్తుంది? ఇటువైపు ఫ్యూచర్ కదా, ఇటువైపు ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే స్టాండింగ్ ఇన్ ప్రెజెంట్, మనం ప్రెజెంట్ టెన్స్లో నుంచొని చెప్తాం ఇదంతా. నేను ఇప్పుడు టీచర్ని కదా సార్, నేను డాక్టర్ని అయినట్లయితే, నేను ఒక పోలీస్ని అయినట్లయితే అని చెప్తాను కదా. నేను ఒక పోలీస్ని అయినట్లయితే దొంగల్ని పట్టుకుంటాను. ఏం చేయాలి? అలా చెప్తాము. నేను ఒక పోలీస్ని అయినట్లయితే స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏది? స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇక్కడ చూడండి ఏమి పాస్ట్ టెన్స్. ఇక్కడ ఏంటి అంటే స్పోకెన్లో వజ్జు వర్ రెండు నడుస్తున్నాయి, బట్ యాక్చువల్గా ఇది మొత్తం వర్రే అవుతుంది. ఇంకా వర్రే అవుతుంది అంటే సబ్జెక్ట్స్ ఐ, వి, యు, వజ్ అని కూడా యూజ్ చేస్తారు. మీరు వినే ఉండొచ్చు, స్పోకెన్లో మాట్లాడతారు, నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. బట్ యాక్చువల్గా ఏది గ్రామర్ ప్రకారం ఏది కరెక్ట్ అంటే ఇదే కరెక్ట్. ఏంటిది? ఇఫ్ ఐ వర్.
ఇఫ్ ఐ వర్ పోలీస్ ఎలా చెప్తాము? దొంగల్ని పట్టుకుంటాను. ఐ I will catch the ఇప్పుడు ఇక్కడ విల్లు కాస్త వుడ్ అవుతుంది. ఇక్కడ వుడ్ క్యాచ్ ది thieves. క్యాచ్ ఆర్ న్యాబా Thieves అనొచ్చు. థీవ్స్ క్యాచ్ Thieves. థీవ్స్ క్యాచ్ ఆ న్యాప్ కూడా అంటాం కదా, పట్టుకుంటాం, క్యాచ్ చేయడం అంటాం కదా, న్యాప్ అని కూడా అంటాం కదా. ఐ ఓకే సార్. ఫర్ ఎ టీచర్ ఐ వుడ్ టీచ్ యూ రియల్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకేనా? ఇఫ్ ఐ వర్ ఎ టీచర్ ఐ వుడ్ టీచ్ యూ రియల్ ఇంగ్లీష్ గ్రామర్. ఇఫ్ షీ వర్ మై ఫ్రెండ్, ఆమె నా ఫ్రెండ్ అయినట్లయితే, ఇఫ్ షీ వర్ మై ఫ్రెండ్, ఫ్రెండ్ అయినట్లయితే ఏంటిది? ఐ వుడ్ డ్రాప్ హర్ ఎట్ హర్ హోమ్. ఓకేనా గైస్? ఓకే. చెప్పండి ఏదైనా. ఎట్ హర్ హోమ్. If I were a bird, ఇఫ్ మీరా, ఇఫ్ యూ వర్ ఎ బర్డ్. if I ఓకే ఓకే. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్, were a bird, I would fly in the sky. ఐ వుడ్ ఫ్లై. ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఐ వుడ్ Fly in the sky. ఫ్లై ఇన్ ద స్కై. ఫ్లై Yeah. ఇన్ ద స్కై. ఓకే, ఎక్సలెంట్. సో ఆకాశంలో నేను ఎగురుతాను అని అర్థం. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. Yeah. ఎక్సలెంట్. ఇంకేమని చెప్తారు ఇలాంటి? స్టేట్ ఆఫ్ బీయింగ్ వస్తుంది, గమనిస్తున్నారా మీరు? చూడండి, అన్రియల్ మీరు అవ్వలేరు కదా, మనం అవ్వలేము. ఇఫ్ షీ వర్ మై ఫ్రెండ్ అంటే ఆమె ఆమె నా ఫ్రెండ్ కాదు. అయినట్లయితే అవ్వని వాళ్ళ గురించి కదా చెప్తాం. ఐ వుడ్ డ్రాప్ హర్ ఎట్ హర్ హోమ్ అని చెప్తాం కదా. అదే నా దగ్గర డబ్బులు ఉంటేనా అలాంటి కార్ కొంటానని చెప్తాను. అదేమవుతుంది? ఇది స్టేట్ ఆఫ్ పొజిషన్ అయిపోతుంది. పొజిషన్ అవుతుంది. స్టేట్ ఆఫ్ పొజిషన్. స్టేట్ ఆఫ్ పొజిషన్ అవుతుంది. ఇప్పుడే అదే నా బ్రదర్ ఇక్కడ ఉంటేనా డబ్బులు అడిగేవాడిని అని చెప్తాను. ఇఫ్ మై బ్రదర్ వర్ హియర్ ఐ వుడ్ ఆస్క్ హిమ్ ఐ వుడ్ ఆస్క్ హిమ్ మనీ. అయిపోయింది. ఇంకా ఎన్ని రాయొచ్చు సరే, అన్ని రాయొచ్చు. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందా? వర్ర వర్ర అనేది మేడం అయిపోయింది. ఐ వుడ్ టీచ్ స్టూడెంట్స్ ఇఫ్ ఐ వర్ ఎ టీచర్. టీచర్ కాదు కదా మీరు, హోమ్ మేకర్ కదా. ఇఫ్ ఐ వర్ ఎ టీచర్ ఐ వుడ్ టీచ్ స్టూడెంట్స్ అని చెప్తారు. అంటే రియల్ కాదు కదా. ఓకేనా? ఇఫ్ ఐ వర్ ఎ స్టూడెంట్, ఇప్పుడు నేను స్టూడెంట్ కాదు కదా. ఇఫ్ ఐ వర్ ఎ స్టూడెంట్ ఐ వుడ్ గో టు కాలేజ్ కదా. నేను స్టూడెంట్గా ఉన్నట్లయితే కాలేజ్కి వెళ్తాను రోజు అని చెప్తాం కదా. ఐ వుడ్ గో టు కాలేజ్ ఉన్నట్లయితే వెళ్తాను. ఓకేనా? బాగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. అర్థమవుతుంది. ఇప్పుడు పొజిషన్, పొజిషన్లో ఏం చెప్తాం చెప్పండి? ఏదైనా ఉందా మీ దగ్గర? కదా. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ బై దిస్ ఫ్లాట్. సో ఇఫ్ ఐ హ్యాడ్ అ గర్ల్ ఫ్రెండ్ ఐ వుడ్ మ్యారీ హర్. ఉన్నట్లయితే పెళ్లి చేసుకుని, లేదు కదా, లేనప్పుడే చెప్తాం ఏదైనా. ఐ వుడ్ మ్యారీ. ఇంకేం చెప్తాం చెప్పండి కిరణ్? ఇఫ్ ఐ హ్యాడ్ ఎ బైక్ I would participate in bike race. I would participate Bike race. in the bike race. In the bike race. Spelling correct na guys? Participate. The bike race. I would contest in the bike.
ఇఫ్ హీ హ్యాడ్ చిల్డ్రన్స్ Children? if he had children, చిల్డ్రన్ his mother would be happy. అంతే కదా. చూడండి మళ్ళీ ఇటువైపు ఎలా వచ్చిందో, వుడ్ బి హ్యాపీ. హిస్ మదర్ వుడ్ బి హ్యాపీ. ఇటువైపుది చూడండి పొజిషన్. ఓకేనా గైస్? ఇటువైపుది ఏంటిది? స్టేట్ ఆఫ్ బీయింగ్ మోడల్స్లో కదా. సో అర్థం చేసుకునే విధానాలు ఎలా ఉంటాయంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తుంటే ఒకటి అర్థమవుతుంది, ఓకే ఇది 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 అని. సో వుడ్ డ్రింక్, వుడ్ అనేది మీరు చూసే ఉండొచ్చు. వుడ్ అనేది చాలా యూసేజ్లు ఉన్నాయి కదా, చెప్తాను నేను. ఇంకేమైనా చెప్తారా? when I asked him, he told me that so there is a condition. If you talk about if condition, అంటే కండిషన్ పెడుతున్నారు అంతే. కండిషన్ పెట్టినప్పుడు దానికి రిజల్ట్ వస్తుంది కదా. రిజల్ట్ వచ్చినప్పుడు మీరు ఏ టెన్స్లో పెడుతున్నారో అదే ఉంటుంది కదా అని చెప్పారు ఆయన. ఎందుకంటే వాళ్ళు నేటివ్ స్పీకర్స్ అనేది మనలాగా గ్రామర్ నేర్చుకోరు, బట్ వాళ్ళు మాట్లాడేది కదా వాళ్ళదే కదా మన గ్రామర్. సో వాళ్ళకి బాగా అర్థమవుతుంది కదా, మనకన్నా ఇంకా బాగా అర్థమవుతుంది. వాళ్ళలో కొంతమంది రైటర్స్ అనేది బుక్స్ రాశారు కదా. ఆమె రైట్ గైస్? అందరు సైలెంట్ అయిపోయారు. సో నేను అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఆయన, ఒక కండిషన్ అంటే ఇప్పుడు మనం నార్మల్గా మాట్లాడుకున్నప్పుడు కండిషన్ లేకుండా సెంటెన్స్లో వస్తున్నప్పుడు మాట్లాడుతున్నాం కదా, స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్ వచ్చినప్పుడు దాంట్లోనే కండిషన్ ఉంటుంది కదా. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ కార్ ఐ వుడ్ డ్రైవ్. ఇఫ్ ఐ న్యూ హౌ టు డ్రైవ్ ది కార్ ఐ వుడ్ డ్రైవ్. నాకు తెలిసినట్లయితే నేను డ్రైవ్ చేస్తాను కదా, నాకు తెలియదు యాక్చువల్గా. ఇఫ్ ఐ న్యూ ఏమవుతుంది? యాక్షన్ అవుతుంది కదా. ఐ న్యూ అంటే ఏమవుతుంది? యాక్షన్ సెంటెన్స్ అని మాట్లాడుతున్నాం కదా, పాస్ట్ కదా, పాస్ట్ సింపుల్. ఐ న్యూ. ఐ హ్యాడ్ అంటే ఏం చెప్తున్నాము? స్టేట్ ఆఫ్ పొజిషన్ చెప్తున్నాం కదా. ఐ హ్యాడ్ ఏ కార్ అంటే పాస్ట్లో నా దగ్గర కార్ ఉండేది చెప్తున్నారు కదా గైస్. దీంట్లో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏమీ లేదు, ఓకేనా. సో వాళ్ళు చెప్పే విధానం ఏంటి అంటే మీరు అన్ని టెన్సెసే, కాలాలే. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో దీంట్లో. కానీ దాని గురించి ఎవరు ఎక్కడ చెప్పరు, ఎక్కడ రాసి ఉండదు, ఓకేనా. కొంతమంది నేటివ్ స్పీకర్స్ బుక్స్ రాసినప్పుడు ఆ బుక్స్లో చూడండి మీకు చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ పొజిషన్, స్టేట్ ఆఫ్ యాక్షన్. స్టేట్ ఆఫ్ బీయింగ్లో నేను నార్మల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ షీ ఈజ్ దేర్, ఓకేనా, షీ వాజ్ దేర్, షీ విల్ బీ దేర్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక టైం ఉంటుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది కదా అని చెప్పాను కదా. అంటే యాక్షన్లో మీరు మాట్లాడినప్పుడు షీ గోస్ టు కాలేజ్ డైలీ అని చెప్పినప్పుడు, షీ హాస్ గాన్ టు కాలేజ్ అని చెప్పినప్పుడు, షీ వెంట్ టు కాలేజ్ అని చెప్పినప్పుడు మళ్ళీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఎందుకు మర్చిపోయారు అని నేను చెప్పాను కదా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉంటుంది, స్టేట్ ఆఫ్ పొజిషన్లో ఉంటుంది, దాన్నే టైము అని చెప్తుంటారు కదా అని చెప్పాను కదా. అంటే షీ హ్యాస్ బీన్ ఇన్ ది ఆఫీస్ ఫర్ 2 hours. షీ హ్యాస్ హ్యాడ్ ఎ కార్ ఫర్ 2 years. ఒక కారు కలిగి ఉంది, అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సే కదా గైస్. అలాగే ఇఫ్ కండిషన్లో కూడా ఉంటుంది కదా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది, అది లాస్ట్లో డిస్కస్ చేద్దాం, ఓకేనా. అర్థమవుతుందా నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది? టెన్సెసే, కాలాలే. సిచ్యువేషన్స్ అంటే ఏంటి? టెన్సెస్. మీకు సమయం, సందర్భాలు, ఓకేనా. ఇన్ని సందర్భాలు ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సందర్భం, సిచ్యువేషన్ అనేది అర్థం చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇదేంటిది? ఇఫ్ ఐ హ్యాడ్ రిచ్, ఇఫ్ ఐ వర్ రిచ్, సారీ ఇక్కడ ఎవరు తప్పు రాసింది మనం. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ పర్చేస్ ఏ కార్. ప్రవీణ్ మీరు నా క్లాస్ వినలేదు కదా, ఒకసారి ఇఫ్ ఐ వర్ రిచ్ అని చెప్పాను అనుకోండి ప్రవీణ్, ఏమవుతుంది? స్టేట్ ఆఫ్ బీయింగే కదా. నేను ధనవంతుడిగా ఉన్నాను, ఐ వర్ రిచ్ అంటే పాస్ట్లో. దాంట్లో కండిషన్ పెట్టండి, ఇఫ్ ఐ వర్ రిచ్, అంతే కదా. అంతే సార్. కండిషన్ పెడితే దానికి రిజల్ట్ ఏంటిది? ఐ వుడ్ పర్చేస్ ఏ కార్. నా దగ్గర ఉన్నట్లయితే నేను కొంటాను, అంతే కదా. సెకండ్ కండిషన్ మనం చెప్పేది, మాట్లాడుకునేది. అందరు చెప్తుంటారు కదా సెకండ్ కండిషన్, ఇంకే పేర్లు చెప్తారు కదా. ఓకే, ఏదైనా పేరు అవనివ్వండి, మనకు అర్థం చేసుకోవాలి కదా మనం ఎలా యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి. నేను రిచ్ అయ్యి ఉన్నట్లయితే, అంటే నేను యాక్చువల్గా రిచ్ని కాదు కదా, నేను ధనవంతుని అయ్యి ఉంటే నేను కార్ అనేది కొనేవాడిని. అదేమవుతుంది? స్టేట్ ఆఫ్ బీయింగే కదా. మీ స్టేట్ ఆఫ్ బీయింగ్లో కండిషన్ చెప్తున్నారు మీరు. ప్రెజెంట్లో నుంచొని, అంటే స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం అండ్ యు ఆర్ టాకింగ్ అబౌట్, అంటే నా దగ్గర లేదు అని ఇమాజిన్ చేయలేని. అంటే ఈ 5 వర్ ఎ బర్డ్, నేను కిరణ్ చెప్పారు,
ఒకటి చక్కగా ఇఫ్ ఐ వర్ అ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. మేడం కూడా చెప్పారు ఇంకో సెంటెన్స్ ఏంటో, ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. అంటే నాకు రెక్కలు ఉన్నట్లయితే నేను ఎగురుతాను. అంటే ఉండదు కదా, అది ఎప్పటికి జరగందే కదా. ఆ జరగనప్పుడే సెకండ్ కండిషన్ అనేది యూజ్ చేస్తాము. అది ఏంటిది, ఎలా నేర్చుకుంటాం మనము? ఒకటి స్టేట్ ఆఫ్ బీయింగ్, ఒకటి స్టేట్ ఆఫ్ పొజిషన్, ఇంకోటి ఏంది స్టేట్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అంటే నాకు కార్ నడపడం రాదనుకోండి, ఇఫ్ ఐ న్యూ ఐ వుడ్ డ్రైవ్ ది కార్, యాక్షన్ అయిపోయింది కదా. అంటే అది రియల్ కాదు, అన్రియల్. మనం ఇమాజిన్ చేసుకున్నప్పుడు చెప్తాము నాకు తెలిసి ఉన్నట్లయితే నేను చేస్తాను, అంటే అన్రియల్, అది అవ్వదు ఎప్పటికీ కదా. అది సెకండ్ కండిషన్. దాంట్లో స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటుంది, స్టేట్ ఆఫ్ పొజిషన్ ఉంటుంది, స్టేట్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఎందుకు మీకు అర్థం కావట్లేదు స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ యాక్షన్, స్టేట్ ఆఫ్ పొజిషన్ అనేది? ఇఫ్ ఐవర్ ఏంటిది? స్టేట్ ఆఫ్ బీయింగ్ మనం మాట్లాడుకున్నాం తెలుసు. మన క్లాసెస్లో, మన ఆఫ్లైన్ క్లాసెస్ స్టూడెంట్స్కి, మన ఆన్లైన్ క్లాసెస్ స్టూడెంట్స్కి ఇంకా బాగా అర్థమవుతుంది ఇఫ్ కండిషన్ అనేది. నాకు తెలిసి మేబీ చెప్పొచ్చు, ఇలా కూడా చెప్పొచ్చు, చాలామంది చెప్తుంటారు. అసలు ఇలాగే చెప్పాలి. మీరు ఏ బుక్స్ తీసుకున్నా, ఏ రైటర్ రాసిన బుక్స్ తీసుకున్నా నేటివ్ స్పీకర్స్ గురించి మాట్లాడుతుంది, ఇదే ఉంటుంది అక్కడ రాసి. ఓకేనా? మీరు ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేసినా ఇలాగే ఉంటుంది, చూసినా ఇదే ఉంటుంది. ఓకేనా? మన తెలుగు ద్వారా నేర్చుకోవడం అంటే ఇంపాసిబుల్ ఇఫ్ కండిషన్లు. ఓకేనా గైస్? మీకు అర్థమవుతుందిగా. ఇఫ్ మై బ్రదర్ వర్ హియర్ సో ఐ వుడ్ ఆస్క్ హిమ్ మనీ. మా బ్రదర్ ఇక్కడ లేరు, రైట్ నో హీఈస్ ఇన్ ద బెంగళూరు. ఆయన బెంగళూరులో ఉన్నారు కదా. ఉండినట్లయితే అని చెప్తున్నాను, ఉండినట్లయితే నేను అడిగేవాడిని అని చెప్తున్నాను నేను. అంటే ఇమాజిన్ చేస్తున్నాను కదా. ఓకేనా? ప్రెజెంట్లో నుంచొని పాస్ట్ గురించి మనం మాట్లాడుతున్నాము, పాస్ట్లో గురించి మాట్లాడుతున్నాము. నేను పార్టీలో ఉండినట్లయితేనా మేము ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళము. ఓకేనా? అర్థమైంది ఆ సిచ్యువేషను గైస్? మేడం, ప్రసాద్, ప్రవీణ్, నేను పార్టీలో ఉండినట్లయితే అంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ ఇఫ్ వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది, హ్యాడ్ వస్తుంది, మనందరికీ తెలిసింది. దాని తర్వాత ఏమొస్తుంది, సో స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీన్ వస్తుంది, మనకందరికి తెలుసు, హ్యాడ్ బీన్. ఓకేనా గైస్? దాని తర్వాత ఏమొస్తుంది, ఆబ్జెక్ట్, మీకు అందరికి తెలుసు. ఆబ్జెక్ట్ ప్లేస్ ఏదైనా వస్తుంది, నౌన్ వస్తుంది, నౌన్ ప్లేస్ వస్తుంది, యాడ్వర్బ్ వస్తుంది, ఇవన్నీ తెలుసు మీకు. దీని తర్వాత ఏమొస్తుంది, ఇది మళ్ళీ ఐ వస్తుంది, అంటే సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ రాలేదా? మళ్ళీ సబ్జెక్ట్ వస్తుంది, మళ్ళీ ఏమొస్తుంది, వుడ్. తర్వాత ఏమొస్తుంది, హ్యావ్. తర్వాత ఏమొస్తుంది, V3. ఓకేనా? తర్వాత ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, స్ట్రక్చర్. ఇప్పుడు నేనేమంటున్నాను, నేను పార్టీలో ఉండినట్లయితేనా, ఈ ఐ హ్యాడ్, తర్వాత ఏంటి, బీన్ ఇన్ ద పార్టీ. ఇన్ ద పార్టీ ఎస్టర్డే, బర్త్డే పార్టీ అందామా? పార్టీ అంటే ఏ పార్టీ అనుకుంటారు? బర్త్డే పార్టీ. తర్వాత ఏంటిది, ఐ వుడ్ హ్యావ్ ఏంటి, ఎంజాయ్డా? ఓకేనా? ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఇన్ ద బర్త్డే పార్టీ ఎస్టర్డే అని చెప్తామా గైస్? ఎస్టర్డే అర్థమవుతుందా సార్? ప్రసాద్ గారు, ప్రవీణ్, మేడం, నేను నిన్న అనారోగ్యంగా ఉండకపోయినట్లయితే కాలేజ్కి వెళ్ళి ఉండేవాడిని అని చెప్తాం కదా. నేను చెప్పండి, హ్యాడ్ నాట్ బీన్ ఇల్ ఎస్టర్డే అన్నా. ఎస్టర్డే ఐ వుడ్ హ్యావ్ గాన్ టు కాలేజ్. అయిపోయింది. చూడండి, బీ ప్లస్ అడ్జెక్టివ్, బీ ప్లస్ ఇన్ ది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అవుతుందా లేదా? ఇన్ ద బర్త్డే పార్టీ. అర్థమవుతుందా ప్రవీణ్? అవుతుంది సార్. మీనింగ్ ఏంటండి? ఏది, ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్, ఇలా నేను నిన్న అనారోగ్యంగా ఉండకపోయినట్లయితే. వాచ్ దట్ ఫిలిం. ఆ ఫిలిం చూసేవాడిని, లేదంటే ఫిలిం నేమ్ చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఓకేనా సార్? ప్రసాద్ గారు అర్థమవుతుందిగా?
అర్థమవుతుంది సార్. చెప్పండి, ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్, ఏదైనా. ఐ హ్యాడ్ ఏ కార్. ఇఫ్ ఐ హ్యాడ్ అ కార్, ఇప్పుడు పాస్ట్లో ఫాస్ట్ లో 6 months ago. 6 months ago. I నేను- would have I would have drive సార్ డ్రైవ్ డ్రివెన్ అని వస్తుంది కదా, drove V3 డ్రివెన్. driven ఐ వుడ్ హ్యావ్ డ్రివెన్ ది కారా. కార్ నడిపి ఉండేవాడు నా 6 months ago నా దగ్గర ఉన్నట్లయితే నడిపి ఉండేవాడిని చెప్పచ్చు, సిచ్యువేషన్స్. ఓకేనా? లేదంటే ఐ వుడ్ హ్యావ్ గాన్ టు తిరుపతి. అర్థమైంది గైస్. హ్యాడ్ ఎలా వస్తుంది, హ్యాడ్ బీన్ ఎలా వస్తుంది, ఇఫ్ ఎలా వస్తుంది. సో ఇఫ్ హ్యాడ్ ఎలా వస్తుంది, ఇఫ్ వర్ ఎలా వస్తుంది. ఓకేనా? వర్బ్ V2 వస్తుంది, ఎలా వస్తుంది, క్లారిటీ వచ్చిందా? స్టేట్ ఆఫ్ యాక్షన్ ఇది కూడా చెప్పేద్దాం, అయిపోయింది. ఓకే, ఇప్పుడు కూడా ఇఫ్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, హ్యాడ్, దాని తర్వాత V3. సో గైజ్ నెగిటివ్ ఉంటుంది ఏదైనా, చూడండి దేంట్లో అయినా నెగిటివ్ ఉంటుంది. ఓకే అండి. నేను పర్టికులర్గా రాయట్లేదు అనుకోవద్దు. తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వుడ్ వస్తుంది, హ్యావ్ వస్తుంది, తర్వాత V3, దాని తర్వాత ఆబ్జెక్ట్ కావచ్చు. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు ఏం చేద్దాము, ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా మీ దగ్గర ఏమన్నా? ఆమె ట్రైన్ తొందరగా తీసుకున్నట్టయితే ఆమె తొందరగా వచ్చి ఉండేది అని చెప్తాం కదా. ఇఫ్ షీ హ్యాడ్ ఏం చెప్తాము, ఇఫ్ షీ హ్యాడ్ టేకెన్ ద ట్రైన్ ఎర్లియరా, తొందరగానా, ఓకే, ఎర్లియర్. లేదంటే ఇఫ్ షీ హ్యాడ్ టేకెన్ ఎర్లియర్ ట్రైన్ అందామా, ఓకే అండి. ఎర్లియర్ ట్రైన్ అన్నా. ఇఫ్ షీ హ్యాడ్ టేకెన్ అట్లా వేసుకోండి. ద ఎర్లియర్ ట్రైన్ అందాము, ద ఎర్లియర్ ట్రైన్ ఏమవుతుంది, షీ వుడ్ హ్యావ్ కమ్ ఆన్ టైమా, షీ వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఆన్ టైమా, షీ వుడ్ హ్యావ్ యా, అరైవ్డ్ ఆన్ టైం. ఆన్ టైంలో వచ్చి ఉండేది కదా, వచ్చి ఉండేది అంటే రాలేదు కదా. సో నాకు తెలిసి ఉన్నట్లయితే నీ బర్త్డే అయితే నేను గిఫ్ట్ ఇచ్చేవాడిని అని చెప్తాం కదా. నిన్న బర్త్డే అయిపోయింది అయింది కదా, ఆయన బర్త్డే అయిపోయింది తెలియలా. ఓకే అండి. ఇప్పుడు ఈ రోజు నుంచి మనం చెప్తాం, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ యువర్ బర్త్డే, సో ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఏం చెప్తాము, బర్త్డే, యువర్ బర్త్డే, ఇట్ వాజ్ యువర్ బర్త్డే. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఇట్ వాజ్ యువర్ బర్త్డే, యువర్ బర్త్డే, మీ బర్త్డే అని తెలిసి ఉన్నట్లయితే ఏం చెప్తాము, ఐ హ్యాడ్ నోన్ ఇట్ వాజ్ యువర్ బర్త్డే, ఐ వుడ్ హ్యావ్ కేక్ ఆర్డర్ చేసేవాడినా, ఆర్డర్డా. చెప్పండి సార్. వాట్ ఏ కేక్ అందామా, ఓకేనా గైస్? ఓకే అండి. సో ఇదంతా నేను మీకు PDF పంపిస్తాను, మీకు అర్థమైంది కదా గైస్? అది నోనా సార్, నోనా V3 కదా. నో, అది V3, యా, సారీ, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అని చెప్పాలి, V3. ఓకేనా గైస్? ఇఫ్ ఐ హ్యాడ్ Yeah, yeah. నోన్, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ V3. ఇట్ వాజ్ యువర్, V3 రావాలి. ఇక్కడ రాసుకున్నాం కదా V3 పైన. ఎప్పుడైనా హ్యాడ్ తర్వాత V3 వస్తుంది. స్టేట్ ఆఫ్ బీయింగ్లో అయితే ఏమొస్తుంది, బీన్ వస్తుంది. స్టేట్ ఆఫ్ పొజిషన్ ఏమొస్తుంది, హ్యాడ్ వస్తుంది. V3 అంటే ఏ కదా దానికి ఫార్మ్స్. ఇక్కడ బీన్ అంటే మనం V3 అంటే ఇక్కడ ఏదైతే యూస్ చేస్తుంటాం, నోకి నోన్ వస్తుంది కదా, టేక్కి టేకెన్ వస్తుంది కదా. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఇట్ వాజ్ యువర్ బర్త్డే, ఐ వుడ్ హ్యావ్ ఆర్డర్డ్ ఎ కేక్, నేను ఆర్డర్ చేసి ఉండేవాడిని. ఓకేనా గైస్? అర్థమవుతుందా? ఓకే అండి. యా, యా. ప్రవీణ్